యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము అందగాడే కానీ ఆత్మీయుడు కాదు అనే విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలను మనం తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతోమంది అందంగా తయారవుతున్నారు, ముస్తాబవుతున్నారు. కానీ పైకి అలంకరణ చక్కగా చేసుకుంటున్నారు, కానీ ఆత్మీయ అలంకరణ మాత్రం బహు చండాలంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక అతను ఉన్నాడు, అబ్షాలోము అని. అతను చాలా అందంగా, ఇజ్రాయెల్ దేశంలోనే చాలా అందంగా కనపడతాడు. కానీ అతని ఆత్మీయ జీవితం చాలా భయంకరమైనది, క్రూరమైనది. అందగాడే కానీ ఆత్మీయుడు కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎంతోమంది ప్రార్థనకు వస్తున్న వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది కూడా మంచి చక్కని పేర్లు పెట్టుకుంటారు, చక్కని రూపం కలిగి ఉంటారు, చాలా అందంగా ముస్తాబవుతారు, కనపడుతూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం బహు చండాలంగా కనపడుతూ ఉంటారు. అనేకమైన దుర్భరమైన పనులు చేస్తూ ఉంటారు. పైన తెల్లని వస్త్రములతో చక్కగా కనపడతారు, కానీ హృదయంలో మాత్రం, ఆత్మీయతలో మాత్రం క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా అతను చాలా అందంగా ఉంటాడు, అబ్షాలోము. కానీ అతను చాలా చండాలుడు, క్రూరుడు. అతను అనేకమైన ఆత్మీయ జీవితంలో కొనసాగలేక మరణించి ఉన్నాడు. అతను ఆత్మీయ జీవితంలో ఏమేమి చెడ్డ పనులు చేశాడో బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు మనం తెలుసుకుందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చాలా అందంగాను ఆత్మీయంగాను ఉంటారట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ లోకంలో ఎంతోమంది సినీ యాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఎంతోమంది చక్కగానే ఉన్నారు. కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదనేది మనం ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దేవునిలో అందంగా కనపడుతున్నామా, లేక దేవునికి అయిష్టుడిగా కనపడుతున్నామా అనే విషయాలు మనం గమనించుకోవాలి. చూడండి, అబ్షాలోము అతను చాలా అందంగా ఉంటాడు, కానీ తన తండ్రిని చంపాలని చూసిన చండాలుడు. ఒక విధంగా చెప్పాలంటే అబ్షాలోము మార్గం అంతా కూడా అవినీతి పరంగా, అన్యాయపరంగా, న్యాయాధిపతి కావాలని, రాజు కావాలని ఒక కుట్ర కోణం కలిగిన హృదయం కలవాడు. అబ్షాలోము తన తండ్రిని చంపాలని చూసిన ద్రోహి. అలాగే అబ్షాలోము అబద్ధాలు కోరు, వ్యభిచారి, తన తండ్రి ఉపపతులని శయనించినవాడు. చూడండి, అది ఎక్కడో చూద్దాం. సామ్యూయలు రాసిన 16వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపతులను కూడెను. చూడండి, ఎంత దుర్భరమైన అలవాటు కలిగిన వాడు, ఎంత దౌర్భాగ్యుడో. తండ్రినే చంపాలనుకున్నాడు. తండ్రి రాజు అయినప్పుడు ఉపపతులు ఉంటారు కదా, ఆ ఉపపతులతో ఉంటున్న వారిని కూడా వదలకుండా కూడినవాడు.
అంటే ఎంత ద్రోహో ఎంత దుర్మార్గుడో మనం ఒకసారి ఆలోచించాలి. అందగాడే కానీ ఆత్మీయుడు కాదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఇప్పుడు మనం ఎంతోమందిని మనం చూస్తున్నాం. కానీ ఆత్మీయతలో మాత్రం దేవునితో మనం నడవలేకపోతున్నాం. ఎన్నో విధాలుగా మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఆత్మీయతగా ఉండాలి, దేవునికి అందంగా కనపడాలి, దేవునికి చక్కగా మన రూపాలు ఏ డాగు మచ్చ మురికి లేకుండా మనం కనపడుతూ ఉండాలి. ఏ డాగు కానీ మచ్చ కానీ మరక కానీ లేకుండా తన క్రియలతో దేవునికి అందంగా కనపడుతూ ఉండాలి మన బ్రతుకులు. అలా కాకుండా నీచమైన బ్రతుకులా ఉండకూడదు. మనమంతా యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంటే, నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆయనకు మనం చాలా, ఆయన ఆత్మీయతలో ఆయన దగ్గర మనం చాలా అందంగా కనపడతాం. పరలోకముల భలా మంచిదాసుడా అని మనం పేరు తెచ్చుకోగలం. అలా కాకుండా ఈ లోకం కోసమో లేకపోతే ఈ రంగుల ప్రపంచం కోసమో మనం గనక అబద్ధాలాడి వ్యసనాలతో బాధపడుతూ మనం చెప్పిన పని చేయకుండా మనం చేసే చెడ్డ పనులన్నీ కూడా దేవునికి అసహ్యంగా కనపడతాయి. మన రూపం అందంగానే ఉండొచ్చు, కానీ మన హృదయం మురికిబట్టి వాసన వస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు ఏదైతే ఆజ్ఞ చెప్పాడో దాన్ని పాటించాలి. వినుట వల్ల విశ్వాసము కలుగును, క్రీస్తుని గురించి వినుట విశ్వాసము కలుగును అని లేఖనాలు చెప్తున్నాయి. వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యం ద్వారా మన హృదయాన్ని పరిపూర్ణం చేసుకొని లోపలున్న మురికినంతా కూడా క్లీన్ చేసుకొని దేవునిలో మనం పరిశుద్ధంగాను అందంగా కనిపడేలాగా ఉండాలి. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.